పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మల్లు స్వరాజ్యం కాలనీలో జరిగిన సిపిఎం పట్టణ 2వ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం నాయకులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజా ఉద్యమాలు చేసిన నాయకుల చిత్రపటాలకు, అమరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేద మధ్యతరగతి ప్రజలను అధికార ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో అభివృద్ధి పేరిట కూల్చివేసిన నిరుపేదల గుడిసెలను తిరిగి వెంటనే స్థలాలు కేటాయించి ఇళ్ల స్థలాలు నిర్మించాలని పేర్కొన్నారు. గోదావరి పట్టణ కేంద్రంలో 4 భూపాలన కేంద్రాలు గత సంవత్సరం మార్చి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ ఉన్నాయి. వందలాది మంది పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకుని 4 కేంద్రాల్లో నివాసం ఉంటా ఉన్నారు. వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, ఇల్లు కట్టించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. ఈ సందర్భంలో ఈ 1వ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అవసరం అని చెప్పేసి ప్రభుత్వం కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ ఇక్కడ కేంద్రం నాయకులతో కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా వెనకాల ఉన్న కొంత స్థలాన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ గా మళ్ళీ వేరే స్థలం కేటాయిస్తామని, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం ప్రభుత్వంలో ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చున్నారు. ఇప్పటికే కాలయాపన అయిపోయింది, వాళ్ళు చెప్పినటువంటి గడువు కూడా ముగిసిపోయింది. వెంబడే ఈ యొక్క ఎవరైతే ఇల్లు తొలగించారో వాళ్ళందరికీ స్థలం చూపియాలి, ఇల్లు కట్టియాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాలయాపన చేస్తే ఆందోళన కూడా దిగవలసి వస్తుంది.